మీరు ఎప్పుడైనా ఒక చెట్టును తాకారా? బహుశా చాలాసార్లు తాకే ఉంటారు, కానీ మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు ఏ చెట్టును నిజంగా తాకలేదు. అదొక ఇల్యూషన్, ఒక భ్రమ. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? కానీ ఇదే సైన్స్ చెప్తున్న నిజం. ఒక చెట్టును మనం చూసే కోణం వేరు, అందులో దాగున్న భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వేరు. చెట్లు గాలిని గడ్డ కట్టించి ఎలా బతుకుతాయి? భూమి లోపల అవి ఒక సీక్రెట్ ఇంటర్నెట్ ను ఎలా నడుపుతున్నాయి? అసలు చెట్లకు వయసు ఎందుకు పెరగదు? ఈ రోజు చెట్ల గురించి మీకు తెలియని, మీ మైండ్ బ్లాక్ చేసే కొన్ని అద్భుతమైన నిజాలు మాట్లాడుకుందాం. మనం ఏదైనా వస్తువును తాకాము అని అనుకున్నప్పుడు నిజానికి ఏం జరుగుతుందో తెలుసా? మన చేతిలోని అణువుల చుట్టూ ఉండే ఎలక్ట్రాన్ మేఘాలు ఆ వస్తువులోని అణువుల చుట్టూ ఉండే ఎలక్ట్రాన్ మేఘాలను వికర్షిస్తాయి. మనం ఫీల్ అయ్యే ఆ స్పర్శ అనేది నిజానికి రెండు వస్తువుల మధ్య ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఆ రెండు వస్తువుల అణువులు ఎప్పటికీ ఒకదానికొకటి తాకవు. ఇది క్వాంటమ్ ఫిజిక్స్. అంటే మీరు చెట్టును తాకలేదు. మరి మీ శరీరంలో ఆ మార్పు ఎలా మొదలైంది? ఎందుకంటే ఆ గాలిలో ఆ రెండిటి మధ్య ఉన్న ఖాళీలో కంటికి కనిపించనివి కొన్ని ప్రయాణించాయి. చెట్టు అనేది కేవలం ఒక కదలని వస్తువు కాదు, అది ఒక జీవంతో ఉన్న కెమికల్ రియాక్టర్. అది నిరంతరం వందలాది రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తూ ఉంటుంది. వీటిని వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. వీటిలో ముఖ్యమైనవి ఫైటోన్సైడ్స్. ఫైటో అంటే మొక్క, సైడ్ అంటే నాశనం చేసేది, అంటే మొక్క చేత నాశనం చేయబడినది. ఇవి చెట్లు తమను తాము రక్షించుకోవడానికి తయారు చేసుకున్న రసాయనిక ఆయుధాలు. బ్యాక్టీరియా, ఫంగస్ మరియు కీటకాల నుండి తమని తాము కాపాడుకోవడానికి చెట్లు వీటిని గాలిలోకి విడుదల చేస్తాయి. ఇక్కడే అసలు అద్భుతం ఉంది. సూక్ష్మ జీవులను చంపడానికి చెట్టు తయారు చేసిన ఈ రసాయనాలు మన శరీరాన్ని చేరినప్పుడు మనకు మేలు చేస్తాయి. 2009లో జపాన్ లోని నిప్పాన్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చేసిన ఒక ప్రయోగంలో కొంతమందిని అడవిలో కొంత సమయం గడపమని చెప్పారు. ఆ తర్వాత వారి రక్తాన్ని పరీక్షించగా వారి శరీరంలోని నేచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివిటీ గణనీయంగా పెరిగినట్లు కనుగొన్నారు. ఈ ఎన్కే సెల్స్ అనేవి మన రోగ నిరోధక వ్యవస్థలో భాగం. ఇవి ట్యూమర్ కణాలను మరియు వైరస్ సోకిన కణాలను నాశనం చేస్తాయి. అంతేకాదు వారి ఒత్తిడి హార్మోన్స్ అంటే స్ట్రెస్ హార్మోన్స్ స్థాయిలు కూడా గణనీయంగా తగ్గాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రభావం గంటల పాటు కాదు, ఒకే ఒకసారి అడవికి వెళ్లి వచ్చిన తరువాత 30 రోజుల వరకు వారి శరీరంలో ఈ పాజిటివ్ మార్పులు కొనసాగాయి. ఇదేదో ప్లేసిబో ఎఫెక్ట్ కాదు, ఫ్రెష్ ఎయిర్ కాదు, ఇది చెట్ల నుండి విడుదలయ్యే ఫైటోన్సైడ్స్ వల్ల కలిగే కొలవగల జీవ రసాయన మార్పు. ఇప్పుడు మరో లోతైన ప్రశ్నకు వద్దాం. ఒక పెద్ద ఓక్ చెట్టు బరువు దాదాపు 4500 కిలోలు ఉంటుంది. ఈ బరువు అంతా ఎక్కడి నుండి వచ్చింది? మట్టి నుండి వచ్చిందని అనుకోవడం సహజం. కానీ 1648లో జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. అతను సరిగ్గా 200 పౌండ్ల బరువున్న మట్టిని ఒక కుండీలో తీసుకుని అందులో 5 పౌండ్ల బరువున్న ఒక విల్లో మొక్కను నాటాడు. 5 సంవత్సరాల పాటు దానికి కేవలం స్వచ్ఛమైన నీటిని మాత్రమే అందించాడు. 5 ఏళ్ల తర్వాత ఆ మొక్క 169 పౌండ్ల చెట్టుగా పెరిగింది. అంటే 164 పౌండ్ల బరువు పెరిగింది. కానీ అతను ఆ మట్టిని మళ్లీ తూకం వేసినప్పుడు అది కేవలం 2 ఔన్సులు మాత్రమే తగ్గింది. అంటే చెట్టు పెరిగిన బరువు మట్టి నుండి రాలేదు. మరి ఎక్కడి నుండి వచ్చింది? నీటి నుండే వచ్చిందని వాన్ హెల్మాంట్ నిర్ధారించాడు. కానీ అతను ఒక విషయాన్ని మిస్ అయ్యాడు. విచిత్రం ఏంటంటే ఆ మిస్ అయిన విషయానికి గ్యాస్ అని పేరు పెట్టింది కూడా ఆయనే. ఆయనకు తెలియకుండానే ఆ సమాధానం ఆయన చుట్టూ ఉన్న గాలిలోనే ఉంది. ఆ సమాధానం కార్బన్ డయాక్సైడ్. చెట్టు యొక్క మొత్తం బరువులో దాదాపు 95% గాలి నుండి గ్రహించబడినదే. చెట్లు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుని సూర్యరశ్మి నుండి శక్తిని ఉపయోగించి దానిలోని కార్బన్ అణువులను వేరు చేస్తాయి. ఆ కార్బన్ ను ఒకదానితో ఒకటి కలిపి గ్లూకోజ్ ను, ఆ తర్వాత సెల్యులోజ్ ను అంటే కలపను తయారు చేస్తాయి. ఈ ప్రక్రియలో అవసరం లేని ఆక్సిజన్ ను వ్యర్థంగా బయటకు వదులుతాయి. మనం పీల్చే ప్రతి శ్వాస ఒక చెట్టు వదిలేసిన వ్యర్థం. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు తాకుతున్న చెక్క టేబుల్ లేదా చెక్క కుర్చీ ఒకప్పుడు కంటికి కనిపించని గాలి. ఆ గాలి సూర్యుడి నుండి వచ్చిన కాంతి శక్తితో ఘన రూపంలోకి మారింది. మీరు చెక్కను తాకినప్పుడు ఘనీభవించిన సూర్యరశ్మిని తాకుతున్నారు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. చెట్లు ఒంటరి జీవులు కావు. ఫారెస్ట్ ఎకాలజిస్ట్ సుజానే సిమాట్ చేసిన పరిశోధనలో ఒక విప్లవాత్మక విషయం బయటపడింది. అడవిలోని చెట్లని భూమి కింద ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఎలా? మైకోరైజల్ నెట్వర్క్ అనే ఫంగల్ అంటే పుట్టగొడుగు దారాల ద్వారా. దీన్నే వుడ్ వైడ్ వెబ్ అని కూడా అంటారు. ఈ నెట్వర్క్ ద్వారా చెట్లు కేవలం నీటిని, పోషకాలను మాత్రమే కాదు, కార్బన్ ను మరియు రక్షణ సంకేతాలను కూడా పంచుకుంటాయి. ఒక చెట్టు కీటకాల దాడికి గురైతే అది ఆ నెట్వర్క్ ద్వారా మిగతా చెట్లకు హెచ్చరిక పంపుతోంది. ఆ హెచ్చరిక అందుకున్న చెట్లు కీటకాలు తమ దగ్గరకు రాకముందే రక్షణ రసాయనాలను ఉత్పత్తి చేయడం
చేయడం ప్రారంభిస్తాయి. పెద్ద పాత చెట్లను మదర్ ట్రీస్ అంటారు. ఇవి ఈ నెట్వర్క్ కు కేంద్రాలుగా పనిచేస్తాయి. అవి తమ పిల్ల మొక్కలను గుర్తించి వాటికి ఎక్కువ పోషకాలను పంపుతాయి. ఒక మదర్ ట్రీ చనిపోయే దశలో ఉన్నప్పుడు అది తనలో నిల్వ ఉన్న కార్బన్ ను మొత్తం ఈ నెట్వర్క్ లోకి విడుదల చేసి మిగతా చెట్లకు పంచుతుంది. ఇది డార్విన్ చెప్పిన మనుగడ కోసం పోరాటం కాదు, ఇది సహకారం. అడవి అనేది ఒకే జీవిలా పనిచేసే ఒక సూపర్ ఆర్గానిజం. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మనుషులమైన జంతువులమైన ఎందుకు చనిపోతాం? ఎందుకంటే మన శరీరంలో కణాలు విభజన చెందిన ప్రతిసారి వాటి డిఎన్ఏ చివరన ఉండే టెలోమియర్స్ అనేవి చిన్నవే అయిపోతాయి. ఒక దశకు వచ్చాక కణాల విభజన ఆగిపోయి ముసలితనం వచ్చి చనిపోతాం. కానీ చెట్లకు ఈ ప్రాబ్లం లేదు. చెట్ల బెరడు లోపల ఉండే కణాలకు టెలోమరెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆ కణాల వయసు పెరగకుండా ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తోంది. అంటే జీవశాస్త్రం ప్రకారం ఒక చెట్టుకి చావు లేదు, అది అమరజీవి. మరి చెట్లు ఎందుకు చనిపోతాయి? దానికి కారణం బయట ఉన్న ఫిజిక్స్. చెట్టు ఎత్తు పెరిగే కొద్దీ గ్రావిటీ దాని కిందకు లాగుతుంది. గాలి వేగానికి పడిపోయే ప్రమాదం పెరుగుతుంది. వీటన్నిటికీ మించి కొన్ని వందల అడుగుల ఎత్తుకి భూమిలో నుంచి నీటిని లాగాలంటే నెగటివ్ ప్రెషర్ అనేది చెట్టు లోపల ఉన్న గొట్టాలను పగలగొడుతుంది. అందుకే 4800 ఏళ్లుగా బతుకుతున్న మెతుసెలా అనే ప్రపంచంలోని అత్యంత పురాతన చెట్టు తన ఎత్తును పెంచుకోకుండా చాలా నెమ్మదిగా పెరుగుతూ ఫిజిక్స్ ను కూడా మోసం చేస్తూ ఇంకా బతుకుతూనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఒక చెట్టు అంటే కేవలం కలప మాత్రమేనా? కాదు, అదొక కెమికల్ ఫ్యాక్టరీ, ఒక ఇంటర్నెట్ నెట్వర్క్, సూర్యకాంతిని బంధించిన అద్భుతమైన సృష్టి. మనం ఒక చెట్టును తాకినప్పుడు మనం కేవలం ఒక మొక్కను తాకడం లేదు, మన గాలిని ఘన రూపంలోకి మార్చిన సూర్యరశ్మిని తాకుతున్నాం. సూక్ష్మ జీవులను చంపగల కానీ మన రోగ నిరోధక శక్తిని పెంచగల రసాయనాలను స్వీకరిస్తున్నాం. భూమి యొక్క శక్తిని మన శరీరంలోకి తీసుకుంటున్నాం. అన్నింటికీ మించి ఒక మహా వ్యవస్థలో ఒక నోడ్ ను మనం కలుస్తున్నాం. ఈ సైన్స్ అంతా విన్నాక చెట్టు అనేది కేవలం ఒక వస్తువులా కనిపిస్తోందా? ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ అద్భుతమైన సమాచారం అందరికీ తెలియడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.